అనాలిసిస్ చేస్తారు ప్రతి అంశాన్ని కూడా. మీ వీడియోస్ కూడా చాలా ఇష్టం, నాకు చూస్తా. మీ దగ్గర నుంచి కూడా చాలా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను నేను. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది వాద్రా గారికి అంటగట్టడానికి ఈ మూసి పక్కన ఉన్న ప్రాంతం అంతా కూడా, ఈ 51 కిలోమీటర్ అంతా కూడా ఏదైతే సోనియా గాంధీ గారి అల్లుడు వాద్రా గారు, ప్రియాంక గాంధీ గారి మొగుడు మా భర్తకి ఇవన్నీ అంటగట్టాలి, ఇది పెద్ద బిజినెస్, పెద్ద మాఫియా నడుస్తుంది అంటున్నారు. ఎంతవరకు నిజం? అది మనం ఎట్లా చెప్తామండి? నేను ఏదైనా ఆధారాలతో మాట్లాడే జర్నలిస్ట్ని, సో ఏ ఆధారం లేకుండా మనం చెప్పలేము. కానీ దీన్ని ఒక బిజినెస్ మోడల్లో చేయాలని అనుకుంటోంది అనే దానికి ఆధారం ఏంటంటే, రీసెంట్గా మార్చ్ 13వ తేదీ ఒక హోటల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడికి చాలా మంది బిజినెస్ పీపుల్ని ఇన్వైట్ చేశారు. మా అపార్ట్మెంట్ నుంచి ఎవరికి ఇన్విటేషన్ లేదు, ఇక్కడ ఉండే బాధితులకి ఇన్విటేషన్ లేదు, కానీ వాళ్ళని మాత్రం పిలిచారు. కాబట్టి గవర్నమెంట్ దీని చుట్టూ బిజినెస్ చేయాలని అనుకుంటోంది. ఇంకొక ఆధారం ఏంటంటే, దాంట్లోనే నేను రియల్ ఎస్టేట్ చేస్తే తప్పేముంది అని రేవంత్ రెడ్డి అన్నారు. రియల్ ఎస్టేట్ని డెవలప్ చేస్తాను, తప్పేముందని అన్నారు. సో మీరు ముఖ్యమంత్రిగా ఉండి రియల్ ఎస్టేట్ చేయడం తప్పే. మీరు అట్లాంటప్పుడు అవునవును, అదే అప్పుడు రియల్ ఎస్టేటే చేసుకోవచ్చు కదా, రియల్టరే అవ్వచ్చు కదా. మరి రియల్టర్ ముఖ్యమంత్రి అవ్వడం తప్పు, ఏదో ఒకటే ఉండాలి. మీరు రియల్టరా ముఖ్యమంత్రి, మీరు ముఖ్యమంత్రిగా చేయాలి అనుకొని ప్రజాప్రభుత్వం అని చెప్పి అధికారం ఇస్తే, నేను రియల్టర్ అంటే అప్పుడు మిమ్మల్ని గవర్నమెంట్, అప్పుడు మిమ్మల్ని ప్రజలు రియల్టర్నే చేస్తారు, చేయడానికి సిద్ధమవుతారు అప్పుడు. సో మరి మొన్న అంటే అసెంబ్లీలో దాదాపు 2.5 గంటల్లో ఆయన కొన్ని వీడియోలు చూపించాడు. గత ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ ఏదైతే కేసీఆర్ మాట్లాడిన మాటలు కానీ కేటీఆర్ మాట్లాడినది, ఏదైతే ఎవరైనా అక్రమ కట్టడాలు కడితే నిర్దాక్షిణ్యంగా కూల్చేస్తాం, దానికి ఎవరి పర్మిషన్ అవసరం లేదు, బుల్డోజర్లు పెట్టి తొక్కించేస్తాం అని చెప్పేసి క్లియర్గా వాళ్ళు కూడా మాట్లాడారు అనేది చూపించారు. మరి ఇప్పుడు రేపు నేను కూడా అదే పని చేస్తాను. అదే 2012 తర్వాతనా 2012కు ముందా? 2012లో కదండి ఇక్కడ బఫర్ జోన్స్ ఫిక్స్ చేసింది, 2012లో. అది కూడా రివర్ పక్కన 50 మీటర్లు. ఇది రివరే కాదు. రివరే కానప్పుడు రివర్కి అప్లై చేసే బఫర్ జోన్ నిబంధనల్ని మీరు ఒక రివర్లెట్కి, అపార్ట్మెంట్కి ఎట్లా అప్లై చేస్తారు? అది మేము అడుగుతున్న ప్రశ్న. దానికి సమాధానం లేదు. గవర్నమెంట్ చెప్తున్నది ఏకైక వాదన ఏంటంటే, వీళ్ళు వ్యతిరేకిస్తున్నారు అని. మళ్ళీ చెప్తున్నాము, మూసీ రిజర్వేషన్కి, ప్రక్షాళనకి వ్యతిరేకం కాదు. మా అపార్ట్మెంట్ ని వదిలేసేయండి. మీరు గాంధీ సరోవర్కి కూడా, అంటే గాంధీ విగ్రహాన్ని అంటే పెట్టాలి అని ఒకవేళ డిసైడ్ అయితే పెట్టండి, దాంట్లో ప్రజల అభిప్రాయంతో సంబంధం లేదు కదా. ఒకవేళ గవర్నమెంట్ అంటే ఒక నా కీర్తిని ప్రకటించుకోవాలి అనే నిర్ణయంలో భాగంగా నా మార్కు చూపించుకోవాలి అనే పెడుతున్నారు. ఇప్పుడు దాని మీద అభిప్రాయాలు ప్రజల కంటే గాంధీ మునిమనవడే చెప్పారు కదా, తుషార్ గాంధీ చెప్పారు, మీరు గాంధీ పేరుతో ఇలాంటివి గాంధీ ఒప్పుకోరు, ప్రజల్ని ఇబ్బంది పెడితే అని చెప్పారు. సో అలాంటి నిర్ణయాల్ని కన్సిడర్ చేయాలి, అట్లాంటి అభిప్రాయాల్ని కన్సిడర్ చేయాలి గవర్నమెంట్. ఎందుకంటే గాంధీ చాలా సింపుల్ మనిషి. గాంధీ అంటేనే సింప్లిసిటీకి మారుపేరు అని చెప్పి ప్రపంచానికి తెలుసు. ఎంత సింపుల్గా బతకాలో ప్రపంచానికి చూపించిన వ్యక్తి గాంధీ. అలాగే మాకు కూడా సత్యాగ్రహం ద్వారా, శాంతియుత నిరసనల ద్వారా మనం అనుకున్నది సాధించుకోవచ్చు అని చెప్పి ఈ ఆందోళన చేయడానికి కూడా గాంధీనే ఆదర్శం. సో రేవంత్ రెడ్డి గాంధీ నెగ్గుతారా, మధుపార్క్ రిడ్జ్ వాసులు నమ్మే గాంధీ నెగ్గుతారని చూడాలి. ఫైనల్గా మరి నిజంగానే ఇది రేవంత్ రెడ్డి మార్పు పాలన కనిపిస్తుందా, మార్పు పాలన కనిపిస్తుందా? ఎందుకంటే వెలుగుమట్ల చూసాం, అక్కడ లగచర్ల చూసాం, ఇప్పుడు ఇది చూస్తాం, ఇంకా చాలా జరిగినాయి. హెచ్యూ కూడా అడ్డుకోకపోతే చాలా కంపల్సరీ దాన్ని సర్వనాశనం అయిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ సర్వనాశనం కొంతవరకు చేసేసారు కూడా. సో కొంత విధ్వంసం జరిగినాక అసలు కోర్టు మొట్టికాయలు వల్ల ఏదో ఆగారు. మరి ఇది ఎలా ఆగుద్దని మీరు అనుకుంటున్నారు? మీ పోరాటానికి ఏంటి శాంటిటీ? అంతే అండి, మనకుండే చట్టము, న్యాయస్థానాలు ఉంటాయి కదా. సో మా వాదన వినిపించడము, ఫైనల్గా గవర్నమెంట్లు తీసుకునేటివే ఫైనల్ నిర్ణయాలు, గవర్నమెంటే జడ్జి కాదు కదా. సో మనకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంటుంది. మన వైపు న్యాయం ఉందా లేదా అనేది బేసిక్గా అవగాహన ఉంటుంది. ఇక్కడ బాగా చదువుకున్న వాళ్ళు కోర్టు ద్వారా కూడా ఫైట్ ఉంటుంది. డైరెక్ట్గాను గవర్నమెంట్కి కన్విన్స్ చేయడమా, గవర్నమెంట్ రియలైజ్ అయ్యేలాగా పోరాటాలు చేయడమా అనేది ఉంటుంది. ఫైనల్గా న్యాయస్థానాలకు కూడా వెళ్తారు కదా. మీ ఆశ నెరవేరాలి, మీ అపార్ట్మెంట్స్ మీరు కాపాడుకోవాలని మేము కూడా ఫైట్ చేస్తాం మేడం, మీకు సహాయంగా తప్పకుండా. ఎందుకంటే అంటే మీరున్నారని కాదు, జర్నలిస్టులు ఉన్నారనే కాదు, ప్రజల తరపున ఎప్పుడు ఉంటాం కాబట్టి డెఫినెట్లీ అది మనం దీన్ని అంటే దీన్ని వాళ్ళ హస్తగతం కాకుండా మనం కాపాడుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో చూశారు కదండి, తులసి చంద్ గారు ఇందులో ఒక అపార్ట్మెంట్లో
తను కూడా ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్లో ఉంటుంది. సో వీళ్ళే కాదు చాలామంది దాదాపు 500 మంది ఇక్కడ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నవారు. ఇది 2004లోనే విత్ అన్ని పర్మిషన్తో కట్టుకున్నటువంటి ఈ అపార్ట్మెంట్ని ఈరోజు కూల్స్తామంటే మేము అంత ఈజీగా ఏమి లేము. ఇక్కడ మాకు న్యాయం ఎలా జరగాలో ఆ విధంగానే మేము గట్టిగా ఫైట్ చేస్తాము. సో గాంధీ సరోవర్ కట్టడానికి ఇక్కడ ఇది తీస్తున్నారంటే గాంధీ అహింసావాది, ఆ అహింసా పద్ధతిలోనే మేము కూడా ఫైట్ చేస్తాము. న్యాయం జరిగే వరకు పోరాడతామని అందరూ చెప్తున్నటువంటి విషయం. చూద్దాం మరి ఏం జరగబోతుందో. ఓటెస్ట్